యా ఇదొక చూడండి, 13 నెలలుగా ఫామ్ హౌస్లోనే ఓడిపోతే రెస్ట్ తీసుకుంటున్న నాటి మాటను నిజం చేస్తున్నటువంటి కేసీఆర్ అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటానన్న ధోరణి, కాంగ్రెస్కు ఓట్లేసాక నేనెందుకని నేతలతో వ్యాఖ్యలు, ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నటువంటి బీఆర్ఎస్ అధినేత యాక్టివ్ పాలిటిక్స్లోకి వస్తారా లేదా అంటూ చర్చ, పార్టీని కొడుకు కూతురిగా అప్పగించినట్లు బయట డిస్కషన్, నాడు చెప్పిందే చేస్తున్నారు తప్పేంటి పార్టీ ముఖ్యులతో కేటీఆర్ అంటూ చూస్తున్నాం. అంటే ప్రజలను అవమానించే రీతిలో, ఈరోజు ప్రజలను చిన్న చూపు చూసేలా రీతిలో, ఈరోజు ప్రజలు ఓట్లేసి నన్ను ముఖ్యమంత్రి చేస్తే నేను ప్రజల్లో ఉంటా, లేకపోతే నేను ప్రజల్లో ఉంటా, నేను ఏ లంగా పని చేసినా ఏ లఫంగా పని చేసినా ప్రజలు నాకే ఓట్లేయాలి, నేనే ప్రజల్లో ఉండాలి అని అనుకోవడం ఏదైతుందో అది నాయకుడి లక్షణం కాదు, ఒక మూర్ఖుడి లక్షణం, ఒక దుర్మార్గుడి లక్షణం, ఒక అవినీతిపరుడి లక్షణం, ఒక అవివేకపరుడి లక్షణం. ఈరోజు కేసీఆర్ కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ప్రజలు ఖచ్చితంగా తీర్పిస్తారు, తమకు నచ్చకపోతే ప్రభుత్వాన్ని మారుస్తారు, పార్టీలు మారుస్తారు, నచ్చితే తల మీద పెట్టుకుంటారు, నచ్చకపోతే కాళ్ళ కింద తొక్కుతారు అనేటువంటి విషయంలో ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రజా తీర్పును గౌరవించకుండా కేటీఆర్ అనే వ్యక్తి, ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఫామ్ హౌస్లో 13 నెలలుగా ప్రతిపక్ష నేతగా ఎందుకుంటున్నావు అర్థం కాదు, బీఆర్ఎస్ ఎల్పీ నేతగా నిన్ను ఎందుకు గౌరవించాలి తెలంగాణ సమాజం? ప్రజా ధనాన్ని వృధా చేస్తూ ఉన్నాం, కేవలం ఫామ్ హౌస్లో పడుకుంటూ తాగుతూ అక్కడే తూలుతూ ఉంటా ఉన్నావు తప్ప ప్రజల్లోకి వస్తలేవు కదా. నువ్వెందుకు ప్రజల్లో నిన్నెందుకు ప్రజలు గుర్తించాలి? నీకెందుకు బీఆర్ఎస్ ఎల్పీ పదవి? ఆ పదవికి రాజీనామా చేసి, ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈరోజు శాశ్వతంగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. నువ్వు ఎందుకు ఎమ్మెల్యే పదవితోటి గజ్వేల్ ప్రజలు మోసం చేస్తా ఉన్నావు? బీఆర్ఎస్ ఎల్పీ పదవితోటి తెలంగాణ ప్రజలు ఎందుకు మోసం చేస్తా ఉన్నావు? దీనికి సమాధానం చెప్పు కేసీఆర్. నువ్వు పాలకుడివి కావు, నీకు పాలన చేత కాదు, నువ్వు ఒక అవివేకుడివి, నువ్వు ఒక అవినీతి పరుడివి అనే విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు కాకలేదు. దయచేసి ఇప్పటికైనా తీరు మార్చుకోని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో రాజకీయాలు కొత్త ట్రెండ్కు దారితీస్తున్నాయా? గెలిస్తేనే ప్రజల్లో ఉంటాం, ఓడిపోతే ఫామ్ హౌస్కే పరిమితం అవుతాం అన్న ధోరణితో పొలిటికల్ లీడర్లు ఉన్నారా? ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి చూస్తే ప్రజల్లో ఇవే అనుమానాలు కలుగుతున్నాయి. 2 పర్యాయాలు సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్ రాష్ట్రంలో మొదటిసారి అధికారాన్ని కోల్పోయారు. దాంతో ఆయన 13 నెలలుగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. అయితే అధికారంలో ఉంటేనే ప్రజల్లో ఉంటా, సమస్యలు పట్టించుకుంటా, అధికారమే లేనప్పుడు నాకేం పని, అధికారమే లేనప్పుడు నాకేం పని అన్నట్టుగా గులాబీ బాస్ వ్యవహార శైలి ఉండడంతో ప్రజల్లో మరింత అసంతృప్తి పెరుగుతున్నది. కేవలం పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో వచ్చి ప్రచారంలో పాల్గొన్నటువంటి కేసీఆర్ ఆ తర్వాత బయట నుంచి వచ్చిన దాఖలాలు లేవు. ఇటీవల జాతీయ స్థాయిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీతారాం యేచూరి, రతన్ టాటా లాంటి ప్రముఖులు చనిపోయిన సందర్భాల్లో కూడా కేసీఆర్ బయటికి రాలేదు. అలాంటి దుర్మార్గుడు కేసీఆర్. ఆయన మనం గౌరవిస్తే మన తెలంగాణ పరువు పోయేటట్టుంది.